రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు. సో, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్‌లోకి పవన్ వెళ్తారా? వెళ్ళరా? ఏంటి అసలు ఈ స్కెచ్ ఏంటి? సో, ఇప్పటిదాకా ఆకలి మీద ఉన్న వాళ్ళకి కొంతమందికి అన్నం పెట్టారు. కొంతమందికి అన్నం పెట్టలేదు. సో, ఇప్పుడు నేను అన్నం దొరికిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అన్నం దొరకని బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబుని తీసుకున్నారు. దీని వెనకాల వ్యూహం ఏంటి? బీజేపీ భారీ స్కెచ్ వేయనుంది. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్‌లోకి పవన్ కళ్యాణ్ తీసుకునే యోచనలో భాగంగా బీజేపీ భారీ స్కెచ్ వేసింది. సో, వీడియోలోకి వెళ్లే ముందు నా పేరు మనోజ్. వెల్కమ్ టు #యూ. సో, వాస్తవానికి బీజేపీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్‌ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. ఆయన కూడా సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడారు. అండ్ మొన్న జరిగిన మహా ఎలక్షన్స్‌లో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పోటీ చేశారో ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో మొత్తం మహాయుతి కూటమి అండ్ బీజేపీ కూడా చాలా గట్టిగా అంటే ఓట్లు గట్టిగా వచ్చాయి. సో, ఆ అభ్యర్థులు కూడా గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిచారు. రావు అనుకున్న సీట్లు కూడా వచ్చాయి. సో, ఇప్పుడు బీజేపీ స్కెచ్ ఏంటంటే పవన్ కళ్యాణ్‌ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలనే ప్లాన్‌లో భాగంగా మొన్నటి వరకు నాగబాబుకి రాజ్యసభ పంపిస్తా అని చెప్పి ఇప్పుడు అనూహ్యంగా అక్కడ వేరే వాళ్ళని పెట్టి ఇప్పుడు ఆయన్ని ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్‌లో తీసుకుంటున్నారు. సో, దీని వెనకాల చర్చ ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, సెంట్రల్ క్యాబినెట్‌లోకి పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక్కడ స్టేట్ క్యాబినెట్‌లోకి నాగబాబుని తీసుకుంటారు. సో, వాస్తవంగా ఎప్పటి నుంచో నాగబాబు మీద చాలా వార్తలు వస్తున్నాయి. ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని లేకపోతే ఇంకోటని చాలా ఒక జంతర్మంతా జరిగింది. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత జరిగిన తీరేంటంటే ఆయన్ని ఫైనల్గా రాజ్యసభ పంపిస్తానని. ఆ రాజ్యసభ కూడా పంపించలేదు. ఇప్పుడు ఏకంగా ఆయనతో పాటు ఉన్న రాష్ట్ర మంత్రివర్గంలోకి ఇప్పుడు ఆయన తీసుకుంటున్నారు. సో, మరి ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని నమ్ముకొని వచ్చిన బాలినేని పరిస్థితి ఏంటంటే కూడా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో, బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే వాస్తవంగా మొదటి నుంచి కూడా ఆయన జగన్ నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆయన సన్నిహిత బంధువు. సో, ఆయన్ని తెగతింపులు చేసుకొని పవన్ కళ్యాణ్తో రాజకీయాలు జరిపి ఏదో ఒక పదవి ఆశించి ఆయన కూటమిలోకి వచ్చారు. అంటే జనసేనలోకి వచ్చారు. వాస్తవానికి ఆయన మొదటి నుంచి వచ్చినప్పుడు కూడా టీడీపీ వాళ్ళు అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒంగోలు పాలిటిక్స్లో ఒక మంచి చక్రం తిప్పిన నేత. ఎప్పటి నుంచో ఇది మహా అయితే 5-6 ఏళ్ల నుంచి కాదు, సుదీర్ఘకాలం పాటు చక్రం తిప్పిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ గవర్నమెంట్ 2019-24 వరకు కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఆయన చాలా గట్టిగా తన వాయిస్ వినిపించారు. అండ్ టీడీపీ వాళ్ళని కూడా గట్టిగా వేధించారు. సో, టీడీపీకి రాలేని పరిస్థితి కాబట్టి జనసేనలోకి వెళ్ళారు. సో, ఆయనకి పార్టీ మారాలని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి టీడీపీ వద్దనేసరికి జనసేనలోకి వచ్చారు. సో, ఇప్పుడు జనసేనలోకి రావడానికి ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక సముచిత న్యాయం, ఇన్నాళ్ళు ఒంగోలు పాలిటిక్స్లో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించిన ఆయనకి ఒక సముచిత స్థానం దక్కాలని ఆయన కాదు, ఆయన ప్లేస్లో ఇంకెవరన్నా కోరుకుంటారు. సో, వాస్తవానికి ఆయనకంటూ ఒక గౌరవం కోరుకునే వ్యక్తి కాబట్టి ఒక పదవి ఆశించారు. ఆ పదవే మంత్రి పదవి. సో, ఫైనల్గా కట్ చేస్తే ఇప్పుడు మొన్నటిదాకా నాగబాబు రాజ్యసభకి వెళ్తా అని చెప్పారు, వెళ్ళలేదు. సో, ఇప్పుడు ఆయన్ని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవడంతో బాలినేని పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. సో, ఇదంతా ఒకటైతే ఇప్పుడు స్టేట్ క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకొని సెంట్రల్ క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ తీసుకుందామని చెప్పి బీజేపీ భారీ స్కెచ్ చేసింది. సో, ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో చాలా దూకుడుగా వెళ్తున్నారు. అది పార్టీకి, ఆయన మనుగడకి అండ్ జాతీయ రాజకీయాల్లోకి రమ్మని కూడా బీజేపీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఆయన వేవ్ చాలామంది చూశారు. ఎందుకంటే మహా ఎలక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన ఎంత దూకుడుగా ఉంటారో ఆయన దూకుడిని రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ని వాడుకొని ఎన్డీఏకి ప్లస్ చేసుకోవాలన్నది బీజేపీ టార్గెట్. ఒక రకంగా ఆయన క్రేజ్ని వాడుకోవాలన్నా కానీ మహా అయితే నెక్స్ట్ ఇంకొక ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ ఎలక్షన్స్లో సరే అంత కొద్ది గొప్ప ఆయన వాళ్ళని అక్కడ కొంచెం మ్యానిపులేట్ చేసే సత్తా ఉన్నప్పటికీ కూడా ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాడుకొని బీజేపీ ఏం చేయాలని చూస్తుందో నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ
ఇప్పుడు నాగబాబుకి స్టేట్ క్యాబినెట్ తీసుకున్నారు అంటే మిగతా వాళ్ళకి బీదా మస్తాన్ రావు వైకి టికెట్లు ఇచ్చి రాజ్యసభ పంపించారంటే దాంట్లో బీజేపీ స్టాండ్ లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరైతే గతంలో పార్టీ కోసం పనిచేశారో లేదంటే వైసీపీని డ్యామేజ్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి కూటమిలోకి లాక్కునే పరంగా వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చారు. కానీ నాగబాబు ఎప్పటి నుంచో కూడా జనసేనలోనే ఉన్నారు. తమ్ముడికి సపోర్ట్ చేస్తూ ఆయన గెలుపును కాంక్షించారు. జనసేన ఇంకా కూటమి బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ 3 పార్టీల గెలుపుని ఆయన కోరుకున్నారు. దగ్గరుండి ఆయన చాలా చాలా ప్రచారాల్లో పాల్గొన్నారు. అండ్ బహిరంగ సభల్లో కూడా ఆయన యాడ్ అయ్యి తన వాయిస్ని గట్టిగా ప్రజల్లోకి వినిపించగలిగారు. తన తమ్ముడు ఏమనుకుంటున్నాడో చెప్పాలని మాటలను కూడా ఇటు నాదెండ్ల మనోహర్తో పాటు కలిసి ఆయన చెప్పుకున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాగబాబు అండ్ ఎక్స్ మినిస్టర్ ఆర్కే రోజా, సో వీళ్ళిద్దరూ కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళే. అవునా? వీళ్ళిద్దరూ జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళే. కట్ చేస్తే క్యాబినెట్కి వెళ్ళారు. సరే, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్కే పదవి రోజా అయిపోయింది కాబట్టి నాగబాబు పదవి కూడా అయిపోద్దని నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఒక సోర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరూ. ఇది యాడింగ్ మాత్రమే, వాళ్ళని ఎవరిని అంటే ఎవరి పదవులు ఎప్పుడు దాకా ఉంటాయి ఇంకోటి కాదు. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆర్ కృష్ణయ్య గురించి మనం చివరిగా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న మాట ఏంటంటే ఇవాళ ఆయన కామెంట్ చేశారు బీజేపీ పైన ఏమన్నారంటే ఎందుకు పార్టీ మారుతున్నారు, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అనేదానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎందుకంటే ఆయన గతంలో వైసీపీకి ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఆయన దాదాపు 4 ఏళ్ళు ఆయన వర్క్ చేశారు. అండ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీసీల హక్కుల కోసం కూడా నేను గట్టిగా పోరాడతానంటూ కూడా ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఆ 4 ఏళ్ళు చెప్పారు. సరే, కట్ చేస్తే ఆయన చేసింది ఏమైనా ఉందా లేదా అంటే ఏం లేదు నిజంగా. ఎందుకంటే అప్పట్లో టీడీపీ నుంచి ఎన్నికైన ఆర్ కృష్ణయ్య మళ్ళీ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి ఓడిపోయాక మళ్ళీ పక్కకు వచ్చేసి మళ్ళీ తర్వాత ఈ బీసీల గురించి మాట్లాడింది ఏం లేదు. దాని తర్వాత ఏం చేశారు, వైసీపీ ఏం చేసింది, ఈయన ఉన్న చోట ఉండకుండా ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు బీజేపీ నామినేట్ చేసింది. అసలు ఆర్ కృష్ణయ్య అన్న మాట నేను చెప్తాను, పార్టీలు నా దగ్గరికి వస్తున్నాయి, నేను ఏ పార్టీకి వెళ్ళట్లేదు అనే ఒక సంకేతాన్ని జనాల్లోకి ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు సంకేతాలు ఇవ్వడం వల్ల నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే పబ్లిక్లో ప్రజాక్షేత్రంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో ఆయన గెలిచిన వ్యక్తి. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎవరి పేరో చెప్పుకొని ఒక పార్టీ గెలవడానికి ఒక పార్టీ గుర్తెత కావాలి, రాజకీయంలో రాణించాలన్నా ఒక పార్టీ గుర్తెత మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఇండిపెండెంట్గా చేసిన వ్యక్తికి వాల్యూ ఉండదు, మహా అయితే ఎప్పటికప్పుడు వేరే పార్టీలు చేయాల్సిందే. ఇలాంటి వ్యక్తులకి ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాయంటే నేనేమన్నా తక్కువ అనే ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోతే ఇంత ఇబ్బంది పడాలా, ఇంత భంగపాటు అవసరమా? ఎందుకంటే వాస్తవానికి ఈయన ఎప్పటి నుంచో అంటే ఆకలి మీద ఉన్న వ్యక్తి అనమాట. అధికారం కోల్పోయిన తర్వాత, అధికారం కోల్పోక ముందు నుంచి కూడా 2023 నుంచి కూడా ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఆర్ కృష్ణయ్య మాట్లాడిన మాటలు కొంచెం నిజంగా ఒక రకంగా ఇలాంటి సీనియర్ నేతల్ని ఇబ్బంది పెడతాయి. సో వాస్తవానికి ఏంటంటే మొత్తం అంటే బీజేపీ ఇక్కడ వ్యూహం చాలా పక్కా ప్లాన్గా పండిస్తోంది. ఎందుకంటే ఈయన్ని నాగబాబు గారిని ఒక 2.5 years అలా మంత్రివర్గంలో తీసుకొని తర్వాత ఈ 2.5 years తర్వాత పవన్ని సెంట్రల్ క్యాబినెట్లో తీసుకుంటే వాళ్ళ వ్యూహం పండించవచ్చని కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.